బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. నగదు డాక్యుమెంట్లు జప్తు చేస్తున్నారు. ఎస్ఆర్ఓలు రామనరసింహారావు, దావులూరి ఆనందిళ్లలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు. 24,61,000 నగదు, 820 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండి ఆభరణాలు సీజ్ చేశారు. 30 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక వరంగల్లో అయితే ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శాలిని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండీలపైన ఏసీబీ అధికారుల దాడులైతే వరుసగా జరుగుతున్న నేపథ్యంలో ఇటు లంచగొండి అధికారుల గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నాయి. ఏసీబీ దాడులు జరిగిన ప్రతి దాడుల్లో కూడా భారీగా అక్రమ ఆస్తులు పోగు చేసుకున్న ఘటనలు, లంచాలు లేనిదే ప్రభుత్వ ఆస్తుల్లో పని జరగకపోవటం, ఆ లంచాలు ఇవ్వకపోతే ప్రభుత్వ అధికారులు ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్న సంఘటనలు రోజు రోజు కూడా ఈ యొక్క దాడుల్లో బయటపడుతున్నాయి. నిన్న ఇటు హన్మకొండలో ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు నిన్న మధ్యాహ్నం తర్వాత అయితే రైడ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారికి వచ్చిన కంప్లైంట్ లో 100కు పైగా లంచాలు ఇవ్వట్లేదని చెప్పేసి రిజిస్ట్రేషన్ పనులు పెండింగ్ లో పెట్టేసి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారనే కంప్లైంట్ ఆధారంగానే నిన్న ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దీంట్లో అనేక విస్తుపోయే విజయాలు అయితే బయటపడ్డాయి. ముఖ్యంగా వీరెవరైతే దాంట్లో సబ్ రిజిస్టర్ గా ఉన్న రామ నరసింహారావు అలాగే ఆనంద్, వీరిద్దరు కూడా యొక్క ఏజెంట్ల ద్వారా వారి వాట్సాప్ లో చాటింగ్ వివరాలు కూడా బయటపడ్డాయి. ఫోన్ పేల ద్వారా 42,03,125 రూపాయల లావాదేవీలు కూడా జరిగినట్లుగా వాట్సాప్ చాట్ల ద్వారా బహిర్గతం అవడం జరిగింది. అంతేకాదు 204 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, రిజిస్టర్ లో లేని డాక్యుమెంట్లు వారి దగ్గర ఉన్నట్లుగా గుర్తించారు. అంతేకాదు ఈ యొక్క 100కు మంది పైగా కూడా ప్రజలు రిజిస్ట్రేషన్ కి వచ్చినప్పుడు వారు డబ్బులు లంచాలు ఇవ్వట్లేదనే కారణంతో వాటిని పెండింగ్ లో పెట్టిన అంశాలు కూడా బయటికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భారీగా కుంభకోణం, అవినీతి అక్రమాలు ఇద్దరు రిజిస్టర్లు చేసినట్లుగా అయితే కొంత ప్రాథమిక ఆధారాలు కూడా లభించడం జరిగింది. ఈ నేపథ్యంలో వారి ఇళ్లపై దాడి చేసిన క్రమంలో కూడా అనేక అక్రమ ఆస్తులకు, ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా వీరి ఇళ్లలో దాడి చేస్తే 24,61,540 రూపాయల నగదుతో పాటు 819.500 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 కేజీల 600 గ్రాముల వెండి ఆభరణాలు కూడా వీరు గుర్తించారు. అంతేకాదు 30,10,000 రూపాయల కపిల్ చిట్ ఫండ్ సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా, ఇవన్నీ కూడా ఆదాయానికి మించిన ఆస్తులుగా అధికారులు గుర్తించడం జరిగింది. వీటన్నిటిని కూడా స్వీట్ చేశారు. అంతేకాదు ఈ యొక్క అధికారులు ప్రజల్ని అనేక విధాలుగా పీడించి వారి దగ్గర అక్రమంగా మధ్యవర్తుల ద్వారా లక్షలాది రూపాయలు ఇప్పటికే అక్రమంగా పోగు చేసుకున్నట్లుగా అయితే ఏసీబీ అధికారుల దగ్గర పూర్తి సమాచారం సేకరించారు. ముఖ్యంగా వీరిపైన ఈ ఇద్దరు సబ్ రిజిస్టర్ల పైన కేసులు నమోదు చేసి ప్రస్తుతానికి వారిని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా అక్రమ ఆస్తులకు సంబంధించిన డబ్బుని, బంగారాన్ని, వెండిని, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా మొత్తం సీజ్ చేశారు. ముఖ్యంగా వరుస ఘటనలో అయితే మొత్తం ఏసీబీ అధికారులు ప్రభుత్వ కార్యాలయాల్లో రైడ్లు చేసి ఇట్లాంటి అక్రమార్కులను వర్తం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నిన్న ఏసీబీ అధికారులు ఇద్దరు సబ్ రిజిస్టర్ల పైన చర్యలు తీసుకోవడంతో మాత్రం ప్రజలైతే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా డబ్బులు లేదే ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరగట్లేదు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ వరుస రైడింగ్లతో ఇటు అక్రమార్కుల గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్న పరిస్థితి అయితే ఉంది. శాలిని, అలాగే చంద్రశేఖర్, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తూ ఇలా లంచం తీసుకుంటూ ఇంత పెద్ద మొత్తంలో అయితే దొరికారు. సో ఇంకా వీరికి ఎవరెవరు సహకరించారు? ఏసీబీ అధికారులు ఏం చెప్తున్నారు? ఎవరైతే ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వస్తున్నప్పుడు వారి దగ్గర అధిక మొత్తంలో లంచాలు ఇస్తేనే
పని చేసే విధంగా వారు మొత్తం ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకు కొంతమంది ఏజెంట్లను కూడా నియమించుకున్నారు. చుట్టూ హన్మకొండ సబ్ రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ ఉన్న కొంతమంది ఏజెంట్ల ద్వారా ముందుగా ఏజెంట్లను సంప్రదిస్తే వీరు ఏజెంట్లను సంప్రదిస్తే ఏజెంట్ల ద్వారా వస్తే మాత్రమే వీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అందుకు పెద్ద మొత్తంలో కూడా నగదు తీసుకుంటున్నారు. ఆ నగదు ఏజెంట్ల ద్వారా తీసుకున్న తర్వాత వీరికి ఫోన్ పేల ద్వారా చేయడం, లేదంటే నగదు రూపంలో ఇవ్వటం, దానికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా వీరు ఎప్పటికప్పుడు బయట ఉన్న ఏజెంట్లతో ఫోన్లలో చాటింగ్, వాట్సాప్ లో చాటింగ్ చేసినట్లుగా కూడా ఇటు ఇద్దరు సబ్ రిజిస్టర్లు కూడా ఈ ఆనంద్ తో పాటు ఈ మరో సబ్ రిజిస్టర్ రామ నరసింహారావు వీరిద్దరు కూడా బయట ఉన్న వారి యొక్క మధ్యవర్తులైన ఏజెంట్లతోని వాట్సాప్ చాట్ చేసినట్లు కూడా మొత్తం ఆధారం లభించింది. ఇదే కాదు, ప్రతి ప్రభుత్వ ఆఫీస్ లో కూడా లంచాలు ఈ విధంగానే ఉన్నాయి. లంచం లేనిదే పని జరగట్లేదు. అది ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ డబ్బులు ఇస్తేనే పని జరుగుతున్న సందర్భం ఉంది. మనం చూసుకున్నాం. మరి కొద్ది రోజుల క్రితం భూపాలపల్లిలో కూడా ఒక కాంట్రాక్టర్ కి ఉన్న ఒక అధికారి పైన యుద్ధమే ఫైటింగే జరిగింది. ప్రభుత్వ ఆఫీస్ లోనే డబ్బుల కోసం వేధిస్తున్నారని చెప్పేసి ఏకంగా అధికారి పైన దాడి చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా లంచ అవతారాలు ఎత్తి ప్రజల్ని వారి పనుల కోసం వచ్చినప్పుడు పీడించుకుని తింటున్నారు. ఇప్పటికైనా ఏసీబీ అధికారులు వరుస దాడులతో లంచగొండులు మనసు మార్చుకొని ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు చేయాల్సిన సేవలు అందించాలంటే ప్రజలు కోరుకుంటున్నారు. చాలి రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.